నిన్న నైట్ ట్రిపుల్ ఏ సినిమాస్‌లో వెన్నెల కిషోర్ గారు లీడ్ రోల్‌లో నటించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' మూవీ ప్రీమియర్ చూసొచ్చా. ఈ సినిమా గురించి ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, వెన్నెల కిషోర్ గారు హీరో అని చెప్పకుండా ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీశారు. ఇది స్వయంగా ఆయనే మీడియా వాళ్ళకి చెప్పారు. అదంతా పక్కన పెడితే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కొట్టేయండి. అంటే ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఏంటంటే 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన రోజున ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ కేస్‌ని శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని పిలువబడే పర్సన్ అదే మన వెన్నెల కిషోర్ గారి చేతిలో పెడతారు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? చేయబడింది ఎవరు? అండ్ ఈ మర్డర్‌కి రాజీవ్ గాంధీ గారి డెత్‌కి లింక్ ఏంటనేది బేసిక్ స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, వెన్నెల కిషోర్ గారి టైమింగ్ బాగుండింది. పెద్దగా రేటింగ్‌లో విషయం లేకపోయినా ఆయన యూనిక్ టైమింగ్ అండ్ మేనరిజమ్స్‌తో అలా మొహం మీద ఒక స్మైల్ ఉండేలా చేస్తారు. స్టోరీని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌లో నరేట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ టెక్నికల్‌గా కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ వేర్ డీసెంట్. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, స్టోరీ చాలా రొటీన్‌గా ఉంది మాస్టారు. గత 10 సంవత్సరాలుగా ఇదే స్టోరీతో డిటెక్టివ్ మూవీస్ అన్నీ వస్తున్నాయి. సరే కొత్త కథలు రాయలేకపోతున్నారు, ఓకే, నో ప్రాబ్లమ్. కానీ సీన్స్ అయినా కొత్తగా రాసుకోవాలి. అట్‌లీస్ట్ పాత సీన్స్ రాసినా కూడా ఎంగేజ్ చేసేలా ఉండాలి. బట్ సాడ్‌లీ ఈ సినిమాలో రెండూ జరగలేదు. అంటే సీన్ ఎలా ఉన్నా కూడా ఎంగేజ్ చేయలేకపోయిందంటున్నా. స్క్రీన్ ప్లే ఈస్ టూ రొటీన్ అండ్ బ్యాడ్. ఇన్వెస్టిగేషన్‌లో పార్ట్‌గా ఒక క్వెషన్ రైజ్ అవుతే అది తప్ప మిగతావన్నీ ఏవేవో చూపిస్తారు. ఎటెటో పోతూ ఉంటుంది. ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే సరిగ్గా చూపించలేమనుకున్నప్పుడు సెన్సిటివ్ పాయింట్‌ని టచ్ చేయకూడదు. బట్ ఈ మధ్య ఒక సెన్సిటివ్ పాయింట్‌ని తీసుకొని రావడం అనేది కామన్ అయిపోయింది. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్‌ని టచ్ చేశారు. బట్ అది ప్రెజెంట్ చేసిన విధానం టూ మచ్ డిస్టర్బింగ్ అండ్ ఇరిటేటింగ్‌గా ఉంది. డిటెక్టివ్ ఫిల్మ్స్‌లో మనం కొన్ని ట్విస్ట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మన ఎక్స్‌పెక్టేషన్స్ పక్కన పెడితే ట్విస్ట్ ఉండడం అనేది కామన్. బట్ ఇందులో అవన్నీ చాలా ప్రెడిక్టబుల్‌గా ఆల్రెడీ చూసాంగా ఇలాంటివన్నీ అని ఎలా ఉంటాయి. ఆ ట్విస్ట్‌లకి డ్రైవ్ చేసే సీన్స్ కూడా రైటింగ్ బ్యాడ్‌గా ఉండడం వల్ల కొంచెం కూడా క్యూరియాసిటీ పెంచేలా ఉండవు. రాజీవ్ గాంధీ గారి డెత్‌తో లింక్ చేయడం కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌ని సరిగ్గా చూపించకుండా సడన్‌గా కట్ చేసి ఇక్కడ నుండి ఈ క్యారెక్టర్ ఇలా చేయబోతుందని సింపుల్‌గా ఒక టెక్స్ట్ వేసి వదిలేశారు. అండ్ మన హీరోకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎమోషనల్‌గా ఉండాలని ఇరికించేశారు. అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించలేదు. వినయేశ్వర్ గారికి కూడా ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ కానీ, పజిల్స్ కానీ ఏముండవు. ఓపెన్ బనానా పుట్టిన మౌత్ లాగా ప్రతీదీ చాలా ఈజీగా సాల్వ్ అయిపోద్ది. అండ్ వీటన్నిటికి తోడు శ్రీకాకుళం రిలేటెడ్‌గా ఒక సాంగ్ అయితే పెట్టుకున్నారు. అది చాలా ఫోర్స్డ్‌గా అనిపించింది. అండ్ ఒక ఐటెమ్ సాంగ్‌ని కూడా ఇరికించారు. చాలా అన్నెసెసరీ అనిపించింది. వెన్నెల కిషోర్ గారి తర్వాత ఈ మూవీలో స్కోప్ ఉన్నది అనన్య నాగేల గారికి మాత్రమే. బట్ తన పర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉండింది. ఒక్క ఎక్స్‌ప్రెషన్ కూడా పలకట్లేదు. ఈ సినిమాలోనే కాదు, తన ప్రీవియస్ ఫిల్మ్ 'పొట్టేల్'లో కూడా ఇలానే చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్ అండి. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ తప్ప మూవీలో చూడడానికి పెద్దగా ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.